హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ భువనేశ్వంత్. వాళ్ళ రెసిపీ వచ్చేసి పన్నీర్ బుర్జీ అనమాట. వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. తురుము పెట్టుకున్న పన్నీర్, టమాటా ముక్కలు, అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి, 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయినాక ఒక స్పూన్ శనగపిండి వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలన్నమాట. ఇలా వేగిన తర్వాత ఇందులో ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోవాలన్నమాట. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా. అలాగే కొద్దిగా వేగిన తర్వాత ఇందులో అల్లం చిన్నులపై పేస్ట్ అనమాట. అల్లం చిన్నులపై పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలన్నమాట. అలాగే ఇందులో జీలకర్ర పొడి, పసుపు, టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలన్నమాట. అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా అన్నీ కలుపుకొని మగ్గిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా పీసెస్ వేసుకొని బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలన్నమాట. చూసారా ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఈ పన్నీర్ బుర్జీ అనేది సింపుల్గా అయిపోయింది అనమాట. చూసారా ఫ్రెండ్స్, టమాటాలు మగ్గిపోయిన తర్వాత ఇందులో ఒక స్పూన్ కారం వేసుకొని తగినన్ని వాటర్ వేసుకోవాలన్నమాట. కొద్దిగా వాటర్ వేసుకొని ఒక 5 నిమిషాలు అనమాట ఉడికించుకోవాలన్నమాట. ఒక 5 నిమిషాలు ఉడికించిన తర్వాత ఇందులోకి మనం పన్నీర్ యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. చూసారు ఫ్రెండ్స్, ఉడికింది. ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత పన్నీర్ యాడ్ చేసుకున్నాను అనమాట. పన్నీర్ యాడ్ చేసుకొని కలుపుకొని ఒక 5 నిమిషాలు వదిలేసి కొత్తిమీర చల్లుకుంటే ఎంతో సింపుల్ రెసిపీ పన్నీర్ బుర్జీ అనేది రెడీ అయిపోయిందనమాట. మనకి ఇది పూరీల్లోకి, చపాతీలోకి, సైడ్ డిష్లుగా, పుల్కాల్లోకి చాలా బాగుండిద్ది అనమాట. నా వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తానన్నమాట. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.